వినాశనంతో పాటు స్థాపన, స్థాపనతో పాటు పాలన జరగాలి. స్థాపన చేసిన తర్వాత పాలన, పాలన వినాశనము, స్థాపన, పాలన, ఈ మూడింటి కోసం ఏం చేయాలి? అన్నిటికన్నా మొదటి మనం చేయాల్సినటువంటిది ఏమి? ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయినాము. శివబాబా బ్రహ్మబాబా ద్వారా మనకు దివ్యమైనటువంటి బ్రాహ్మణ జన్మనిచ్చారు. బ్రాహ్మణ జన్మ ఇవ్వడము అంటేనే బర్త్డే గిఫ్ట్. దివ్య దృష్టి, దివ్య బుద్ధి అనేటువంటి ఈ గిఫ్ట్ని బ్రాహ్మణ జన్మ తీసుకున్న వెంటనే బాబా మనకిచ్చారు. దివ్య బుద్ధి, దివ్య దృష్టి అనేటువంటి గిఫ్ట్ను బాబా నాకు ఇచ్చారు. ఈ దివ్య బుద్ధి ద్వారా ఒక్క సెకండ్లో సూక్ష్మవతనంలో బాబా ఒడిలోకి వెళ్ళిపోవచ్చు. శివబాబా బ్రహ్మబాబా కంబైన్డ్గా ఉన్నారు కదా. సూక్ష్మలోకానికి వెళ్తాము. దివ్య బుద్ధి అనేటువంటి లిఫ్ట్ ద్వారా సూక్ష్మలోకానికి వెళ్తాము. అక్కడి నుండి మళ్ళీ పరంధామానికి వెళ్తాము. దివ్య బుద్ధి అనేటువంటి ఈ లిఫ్ట్ నన్ను సత్యయుగానికి కూడా తీసుకొని వెళ్తుంది. దివ్య దృష్టి ద్వారానే దివ్య బుద్ధి అనేటువంటిది జాగృతమవుతుంది. ఆత్మని చూడగలుగుతామా? పరమాత్మని చూడగలుగుతామా? సూక్ష్మవతనాన్ని చూడగలుగుతామా? పరంధామాన్ని చూడగలుగుతాము ఈ కళ్ళ ద్వారా. మనసు, బుద్ధి అన్నిట్లో కూడా దేహ భావన అనేటువంటిది ఇమిడిపోయి ఉన్నది. వీళ్ళు పలానా, వీళ్ళు పలానా, వీళ్ళు పలానా అనేటువంటి అన్నీ కూడా బుద్ధిలో ఉన్నది కదా. మనకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అన్నీ కూడా మన బుద్ధిలో ఉన్నది. అది మనసు, బుద్ధి, సంస్కారం అన్నిట్లో కూడా ఇమిడిపోయి ఉన్నది. 5 వికారాలే ఈ 5 మనసు, బుద్ధి, సంస్కారం అన్నిట్లో కూడా ఈ 5 వికారాలు అనేది ఉన్నది. ఈ 5 వికారాల కారణంగా ఈ 5 వికారాలకు 10 అవగుణాలు ఏవైతే ఉన్నాయో చింత, ద్వేషము, జల్దీబాజ్ చేయడం అంటే తొందరించటము, అర్జెంట్ చేసుకోవటము, చింత, భయము, ఇవన్నీ కూడా అలసత్వము, సోమరితనము, ఇవన్నీ కూడా ఈ 5 వికారాల యొక్క సంతానమే. వీటిని మనం జయించుకోవాలి. బ్రహ్మ అంటే బేహద్, శివబాబా బేహద్దు తండ్రి. బ్రహ్మ అంటే మానవ జాతికి తల్లి, పూర్తి విశ్వానికి తల్లి, జీవాత్మలకు తల్లి. ఇప్పుడు దివ్య జన్మ లభించింది. బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి. బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి. మనస్సు అంటే మా అంటే మనసు, సంస్కారము. బ్రాహ్మణ్ బ్రాహ్మణ అర్థమైంది కదా. మన సంస్కారం ఎట్లున్నది అంటే విష్ణు సమానంగా ఉండాలి. బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి ద్వారా బేహద్దు భావన కలిగి ఉండాలి. సంస్కారము అంటే ఇలాంటి బేహద్దు బుద్ధి కలవారిగా ఉండాలి. బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి కలవారిగా ఉండాలి. మానవుల బుద్ధి అంటే హద్దు. బ్రాహ్మణులు అంటే బేహద్దు బుద్ధి కలిగి ఉండాలి. బేహద్దు అంటే
అనంతం, శాశ్వతము, అవినాశి, అన్చేంజబుల్. బేహద్దు బుద్ధి అంటే అర్థమేమి? బేహద్దు బుద్ధి అంటే వారి బుద్ధిలో ఏముండాలి? బేహద్దు జ్ఞానం ఉండాలి. బాబా 4 విషయాల గురించి మనకు చెప్తున్నారు. నేను ఈ దేహాన్ని నడిపించేటువంటి అతి సూక్ష్మమైనటువంటి చైతన్య శక్తి. నేను ఆత్మ, పరమాత్మకు సంతానం. రెండవది, ఏ ఫర్ ఆత్మ, బి ఫర్ బాబా, సి ఫర్ కనెక్షన్. శివబాబా బ్రహ్మ బాబా ద్వారా సర్వ సంబంధాల పాలన, ప్రేమని ఇస్తూ ఉన్నారు. ప్రతి జన్మ, ప్రతి కర్మలో కూడా సర్వ సంబంధాలు బాబాతో. డి అంటే డ్రామా. ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో అది డ్రామా. ఇప్పటి వరకు ఏదైతే జరుగుతూ ఉన్నదో అది డ్రామా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదో గత జన్మల కర్మల అనుసారంగా జరుగుతూ ఉన్నది. ఈ 100% యాక్యురేట్గానే జరుగుతూ ఉన్నది. అన్నీ కూడా కరెక్ట్గానే జరుగుతూ ఉన్నది. ఏది కూడా పొరపాటుగా జరగడం లేదు. అన్నీ కూడా కరెక్టే. అది ఎలా జరుగుతున్నది? కర్మల అనుసారంగానే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఏం కర్మ చేస్తాను, దీని ద్వారా భవిష్యత్తు నాకు తయారవుతుంది. గత జన్మల కర్మల అనుసారంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చేసినటువంటి కర్మల అనుసారంగా భవిష్యత్తు జరుగుతుంది. పాపకర్మలు ఎక్కడున్నది? ఏబిసిడి అర్థమైంది కదా. బ్రాహ్మణులు ఎక్కడ చిక్కుకుంటారు? డ్రామా అనేటువంటి విషయంలో చిక్కుకుంటారు. డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టరు. ఈ సెకండ్ వరకు ఏదైతే గడిచిపోయిందో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టలేదు అంటే పరమాత్మునితో మన కనెక్షన్లు కూడా జోడించలేదు. నేను ఆత్మ సత్యము, పరమాత్మునితో కంబైన్డ్గా కావాలి. పరమాత్ముని జతలో ఉంటూ కర్మ చేయాలి. వర్తమానంలో నేను మంచి కర్మలు చేయాలి అంటే, పుణ్యకర్మలు చేయాలి అంటే బాబాతో మన కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి. వీళ్ళు నన్ను నిందించినారు, వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, విసిగిస్తూ ఉన్నారు. ఎక్కడుంటాము? వీళ్ళు మాకు పలానా సంబంధికులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా నా ద్వారా దుఃఖీగానే ఉంటారు. నేనేమో కరెక్ట్గానే చేస్తాను, కానీ నా ద్వారా వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా? నేను నా కొడుకు కావచ్చు, నా కూతురు కావచ్చు, వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని నేను ఎంతో తాపత్రయపడతాను, కానీ వాళ్ళు నా నుండి సంతుష్టంగా ఉండడం లేదు. దానికి కారణం ఏమి అంటే ఇది కూడా కర్మల లెక్కాచారము. ఎవరి దగ్గర అయినా 2 సంవత్సరాలకు ముందు 10 రూపాయలు తీసుకో ఉంటారు. ₹10 తీసుకో ఉంటారు. ఆ 10 రూపాయలు మళ్ళీ వెనక్కి ఇవ్వాలి కదా. ఇచ్చిండము, వాళ్ళకు బాకీ పడి ఉంటాము 10 రూపాయలు బాకీ. 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల క్రిందట ఎవరి దగ్గరైనా మనము 2 రూపాయలు తీసుకో ఉంటాం. ఆ వడ్డీ అలానే ఉంటుంది కదా. ఆ 2 రూపాయలు బాకీ, సరే ఆ 10 రూపాయలు బాకీ ఎట్లా తీరుతుంది? వాళ్ళు మన ఇంట్లో ఏదో ఒక రూపంలో లేదా మన సంపర్కంలో ఏదో ఒక రూపంలో వస్తారు, మళ్ళీ ఆ బాకీ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి ఆ 100 సంవత్సరాలకి వడ్డీ ఎంత ఉంటుంది లెక్కేసుకోండి.
ఎవరు మనల్ని వదలరు కదా. బరువు ఉన్నది. మనం ఎవరినైనా 2 సార్లు ఇన్సల్ట్ చేసింటాము. 100 ఏళ్ళ తర్వాత వాళ్ళే మనకు బాస్ అయి వస్తారు, మనల్ని ఇన్సల్ట్ చేస్తారు. వాళ్ళు బాస్ ఏం చెప్పినా కూడా అసిస్టెంట్ ఎస్ సార్ అని అంటారు. నువ్వు గాడిద అంటే కూడా సరే సార్ అని అంటారు, ఎస్ అని అంటారు. మాటల్లోనే ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఏమీ చెప్పలేరు, ఎందుకంటే వీళ్ళ స్థాయి తక్కువగా ఉంటుంది, వాళ్ళ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమి? లేదా భర్తగానో భార్యగానో వస్తారు, లేదా అత్తగారుగా వస్తారు, మనల్ని నిందిస్తూ ఉంటారు. అత్తగారుగా వచ్చినారనుకోండి, ఎన్నిసార్లు నిందిస్తూ ఉంటారు. అంటే 100 సంవత్సరాలకు ముందు మనం ఒక మాట అనింటాము, దాని వడ్డీతో సహా ఇప్పుడు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరి నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? మీరేమో జ్ఞానంలో ఉన్నారు, మీ భర్త ఏమో జ్ఞానంలో ఉన్నారు, మీ అత్తగారు జ్ఞానంలో లేరు. మీరేమో జ్ఞానం తెలుసుకున్నారు, మీరు కూర్చొని యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు అప్పుడు? కొందరు అంటారు, నేనేమో 20 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నాను, కానీ నా భర్త మాత్రం జ్ఞానంలోకి రాలేదు. మీరు 20 ఏళ్ళుగా దేనికి యోగం చేస్తా అన్నారు? మీ వికర్మలు వినాశనం చేసుకునేందుకు యోగం చేస్తా అన్నారా, లేదా మీ భర్త జ్ఞానంలోకి రావాలని యోగం చేస్తూ ఉన్నారా? పిల్లలు జ్ఞానంలోకి రావాలని భోగ్ కూడా పెట్టిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు జ్ఞానంలోకి రారు. అలా చేస్తుంటే మీ పాపాలు ఏమన్నా పోతాయా? దీని ద్వారా వ్యవస్థ బాగుపడుతుందా? ఇదంతా కూడా వల. ఈ వలలో చిక్కుకో ఉన్నారు. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది. ఒకటి విధానము. సహనం చేసుకొని ఇముడ్చుకోండి. సహన శక్తి. జ్ఞానంలో లేని వాళ్ళు కూడా ఎంతో సహనం చేసుకుంటూ ఉన్నారు. అన్నయ్యలు కూడా ఏం తక్కువ కాదు, అన్నయ్యలు కూడా బాగా సహనం చేసుకుంటూ ఉన్నారు. సహన శక్తి అనేది చాలా ఉన్నది. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే గ్యాస్ట్రిక్ అయిపోతుంది, కిడ్నీ పాడైపోతూ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ అయిపోతూ ఉంటుంది. లోపల సహించుకుంటూ ఉంటారు. నేను ఇంత సహనం చేసుకున్నాను, నేను 30 సంవత్సరాలుగా సహనంగా ఉన్నాను, 20 సంవత్సరాలుగా సహనంగా ఉన్నాను అని అంటూ ఉంటారు. నా కథ అడగద్దండి, నా కథ అడిగితే చెప్తే మీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. నేను అంత సహనం చేసుకుంటా ఉన్నాను అని అంటారు. సహనం వాళ్ళు కూడా చేసుకుంటా అన్నారు, మనం కూడా చేసుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళకి మనకి అర్థమేమి? సహనం చేసుకొని ఇముడ్చుకోవాలి, సహనాన్ని ఇముడ్చుకోవాలి. వికర్మలు హార్ట్ పేషెంట్స్ అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటారు. మా అన్నయ్యకి లేదా మా భర్తకు ఎవరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ జట్టులో ఉండే వాళ్ళని పిలుచుకోరండి అని అంటాను. భర్తకు ఉంటే భార్యను కూడా పిలుచుకురావాలి, భార్యకు ఉంటే భర్తను కూడా పిలుచుకురావాలి అని అంటారు. డయాబెటీస్ ఎందుకు వస్తుంది?
డయాబెటీస్ ఎందుకు వస్తుంది? వాళ్ళ వ్యవహారము, వాళ్ళ మాటలు చేదు అనేది ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? లావుగా ఎందుకు అవుతారు? ఎక్కువ తినరు కానీ లావు ఎందుకు అవుతారు? సెక్యూరిటీ ఫీల్ కానప్పుడు లావు అవుతారు. థైరాయిడ్ ఎందుకు వస్తుంది? చిన్న చిన్న మాటలకు కూడా ఎక్కువ ఫీలింగ్లోకి వస్తారు కాబట్టి థైరాయిడ్ వస్తుంది. చిన్న చిన్న మాటల్ని పెద్దగా కొండలాగా చేసుకుంటారు, అందుకే వస్తుంది. జ్ఞానంలో ఉండేటువంటి వారు కూడా ఇంతే, ఎక్కువ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడేం ఫీలింగ్ ఉండదు. ఇంత చిన్న తప్పు చేస్తే కూడా ఎక్కువ ఫీలింగ్లోకి వస్తారు. బాబాయ్ ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, ఏదేమవుతుంది అనేటువంటి ఎక్కువ ఫీలింగ్ వస్తుంది. నేను చెప్తూ ఉండేది కరెక్టేనా? అన్నయ్య దగ్గరికి హార్ట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, డయాబెటీస్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. డయాబెటీస్ తర్వాత లావుగా ఉండేటువంటి వారు సన్నగా అయ్యేదానికి క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇలాంటి రోగాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? కారణం ఏమి? మన పాపకర్మలు ఏ రూపంలో వస్తాయి? రోగాల రూపంలో మన దగ్గరికి వస్తుంది. క్యాన్సర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, లావుగా అయిపోతారు. ఇది కూడా ఒక రోగము. మోకాలు నొప్పులు వస్తుంది, తలనొప్పి వస్తుంది, అసిడిటీ వస్తుంది, తర్వాత నడుము నొప్పి వస్తుంది. ఇట్లా రకరకాల రోగాలు వస్తుంది. సంపర్కము అంటే ఎవరి జతలో ఉంటాము, ఆఫీస్లో కావచ్చు. కామ వికారం బ్రాహ్మణులైన మనం కూడా మాటలు చెప్పండి, సహనం చేసుకోవాల్సి వస్తుంది కదా. వికర్మలు చేసినాము, కూర్చొని యోగం చేస్తే పోతుందా పాపము? వినాశనము, స్థాపన, పాలన 3 జతలోనే జరగాలి. ఏం వినాశనం చేసుకోవాలి? ఏది పాపకర్మలు చేసినామో అది వినాశనం చేసుకోవాలి. ఎట్లా వినాశనం చేసుకోవాలి? బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి, ఆంతరికంలో మనల్ని మనము ఇక్కడ అనుభవం చేస్తాము. నా దివ్య జన్మ తీసుకున్నాను అనేసి దివ్య దృష్టి ద్వారా మనల్ని మనము అనుభవం చేసుకోవాలి. నేను ఈ స్థూల శరీరాన్ని నడిపించేటువంటి సూక్ష్మమైనటువంటి శక్తిని, పరంధామ నివాసి పరమజ్యోతిని అనేటువంటి అనుభవం మనం చేయాలి. పరంపిత పరమాత్మనితో సంపూర్ణ శక్తుల్ని తీసుకోవాలి. నా ప్రపంచమే బాబా, నాకు ఇంకెవరూ లేరు. నా సోదరుడు, ఎవరికైనా ఎవరి నుంచి అయినా ఫోన్ వస్తుంది, ఏమని? వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అనేసి వాళ్ళ కోసం యోగం చేస్తారు, లేదా వాళ్ళ కోసం భోగు పెట్టిస్తారు. మీ దగ్గరికి వస్తారు, పలానా వాళ్ళకి బాగాలేదు అనేసి, లేదా మీకు ఫోన్ వస్తుంది, వాళ్ళ కోసం మీరు యోగం చేస్తారు. పలానా వాళ్ళకి తలనొప్పి అంటే వాళ్ళ కోసం కూర్చొని యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమని మీరు చేసే యోగము ద్వారా మీ వికర్మలు వినాశనం కాదు. మరి ఏం చేయాలి? నడుస్తున్నా తిరుగుతున్నా స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవాలి. అంటే
కోరికతో చేసేటువంటి యోగము ద్వారా మీ వికర్మలు వినాశనం కాదు. ఏం ఆలోచన చేయాలన్నా, ఏం కర్మ చేస్తున్నా బాబాతో కంబైన్డ్గా అయ్యి చేయండి. వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చేశాను, వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఒకరిని చూసి చేయొద్దండి. అప్పుడు మనం దివ్యమైన బ్రాహ్మణ జన్మగా మనది కాదు. నేను బ్రాహ్మణుగా కాలేనప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా బాహ్యముఖిగా ఉండరు. బ్రాహ్మణులు సదా అంతర్ముఖిగా ఉంటారు. ఏం చూస్తున్నా బాబా జతలో ఉంటూ కంబైన్డ్గా అయ్యి చూడండి. ఏం చేస్తూ ఉన్నా బాబా జతలో ఉంటూ కంబైన్డ్గా ఉంటూ వినండి, చూడండి, చేయండి. అన్నీ కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూ చేయండి. ఒంటరిగా ఉండొద్దండి. ఒంటరిగా ఉంటే చిక్కుకునేస్తారు. ఏదైనా చూసినప్పుడు అది బాగుంది అని అనిపిస్తూ ఉన్నది అంటే అప్పుడు బాబా నుండి మనం దూరం అయిపోయినాము అని అర్థం. ఇప్పుడు పుష్పగుచ్చం ఇచ్చారు కదా, నేను తీసుకునేటప్పుడు కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూనే తీసుకున్నాను. ఏమైనా మాట్లాడేటప్పుడు కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూనే మాట్లాడండి. మీరు తినాలంటే కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూనే తినండి, బాబాతో కంబైన్డ్గా ఉంటూనే తాగండి. ప్రతి కర్మ కూడా అంతర్ముఖిగా అయ్యి చేయండి. బాబాతో కంబైన్డ్గా ఉంటూ చూడండి, చెయ్యండి, వినండి, మాట్లాడండి, చేయండి, అన్నీ కూడా చేయండి. నడుస్తున్నా, తిరుగుతున్నా అన్నీ కూడా అంతర్ముఖిగా అయ్యి చేయండి. అంతర్ముఖిగా అయ్యి చేయాలి. బాహ్యముఖి ఆత్మ టీవీ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, మొబైల్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వికర్మల్ని వినాశనం చేసుకోలేరు. ఇలా చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ కూడా భస్మం అవుతుంది. హృదయం అంటే ఏమి? చైతన్యం. బుద్ధిని 4. మొదటిది హృదయము, రెండవది వివేకము, విస్డమ్, నిర్ణయ శక్తి. దాన్ని దివ్య బుద్ధి అని అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ 4వది. ఇవి 4 బుద్ధిని 4 భాగాలుగా విభజిస్తారు. ఒకటి హృదయము. హృదయం ఎట్లుండాలి? సత్యంగా, శుద్ధంగా ఉండాలి. నాకు శివబాబా తప్ప ఇంకెవరూ లేదు, ఈ స్మృతి ఉండాలి. నేను ఆత్మ, పరమాత్మతో కంబైన్డ్. నేను సర్వ సంబంధాలు బాబాతో ఉన్నది. ఏమైనా జరిగింది, డ్రామా పక్క, రోగం రాని, ఏమైనా రాని, నేను చనిపోయే టైం కూడా వచ్చేసింది అనుకోండి, డ్రామా పైన సంపూర్ణ నిశ్చయం ఉండాలి. 2 గంటల్లో మీరు చనిపోతారని డాక్టర్ చెప్పిన డ్రామా పైన నిశ్చయంతో కలిగి ఉండండి. ఒక సెకండ్ ముందు ఏదైనా జరిగి ఉంటుంది, దానికి ఫుల్ స్టాప్. సత్య స్వరూపంలో స్థితం కండి. పరమాత్మ నుండి శక్తిని తీసుకోండి. పరమాత్మ ఎవరు? జ్ఞాన సాగరుడు. బాబా ఏబిసిడి సాగరుడు. నేను ఆత్మను నేను ఆత్మను అనేటువంటి స్మృతిలో ఉండాలి. పరమాత్మ సాగరుడు, అన్లిమిటెడ్. దాన్ని అనుభవం చేయాలి. కాన్షియస్లో దాన్ని అనుభవం చేసుకోవాలి. నడుస్తున్నా, తిరుగుతున్నా ఈ అనుభవం చేయాలి. 3 ఖజానాలు మన దగ్గర ఉన్నది కదా, సమయము, శ్వాస, సంకల్పం. ప్రతి సెకండు, ప్రతి సంకల్పము బాబా తలంపులో మనం గడపాలి. దాన్ని అనుభవం చేయాలి. పొద్దున ఒక అరగంట కూర్చున్నాను, సాయంకాలం అరగంట కూర్చున్నాను, అలా కాదు.
నడుస్తున్నా తిరుగుతున్నా శ్వాసలో బాబా జతలో మనం అనుభవం చేయాలి. అమృతవేళ మనం ఎంత శక్తిశాలిగా కూర్చుంటామో అప్పుడు మన వికర్మలు వినాశనం అవుతుంది. బీజరూప స్థితి మనలో ఉన్నప్పుడే వికర్మలు వినాశనం చేసుకుంటాం. విదేహీ స్థితిలో వికర్మలు వినాశనం కాదు. సూక్ష్మవతనంలో బాబాతో మనం మాట్లాడతాము, అప్పుడు వికర్మలు వినాశనం కాదు. వికర్మలు వినాశనం సూక్ష్మవతనానికి పోతే కాదు, పరంధామానికి పోతేనే అప్పుడు వినాశనం అవుతుంది. బాబాతో కంబైన్డ్గా ఉండాలి. పరంధామానికి వెళ్తారు, అక్కడ అనుభవం చేస్తారు. బాబా నుండి నాకు జ్ఞాన కిరణాలు వస్తూ ఉన్నాయి, పవిత్రతా కిరణాలు వస్తూ ఉన్నాయి అని అనుకుంటారు. పరంధామంలో సంకల్పాలు నడుస్తుందా? మరి ఎందుకు బాబా దగ్గర నుండి కిరణాలు వస్తూ ఉన్నాయి అని అనుకుంటారు? అలా పరంధామంలో అలా సంకల్పాలు చేస్తారా? పరంధామం అంటే నిస్సంకల్పం కదా. ఏ సంకల్పము చేయకూడదు, అప్పుడు వికర్మలు వినాశనం అవుతుంది. 1000 సంకల్పాలు చేస్తూ ఉంటారు, 100 సంకల్పాలు చేస్తూ ఉంటారు. బాబా గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. 100 into 1 అంటే ఎంత వస్తుంది? 100 కదా వచ్చేది. నేను బాబా వారిని, బాబా నా వారు. బాబాలో ఇమిడిపోండి, బాబా వారిగా అయిపోండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఎప్పుడైతే ఆ బిందు స్వరూపంలో స్థితమవుతామో అప్పుడు మన వికర్మలు వినాశనం అవుతుంది. దానికి అన్నయ్య లెక్క చెప్తూ ఉన్నారు. 100 into 0.9, 0.8, 0.7 అలా వికర్మలు తగ్గుతూ పోతుంది. పాయింట్ స్వరూపంలో ఉంటేనే వికర్మలు వినాశనం అవుతుంది. అశరీరి అంటే ఏమి? 0.01. 0.001 అంటే ఏమి? బీజరూప స్థితి. అప్పుడు ఎప్పుడు బీజ స్వరూపంలో ఉంటూ తలంపు చేస్తామో అప్పుడు 99% వికర్మలు వినాశనం అవుతుంది. ధర్మరాజపురిలో సలాం చేయాల్సి వస్తుంది కదా. అష్టరత్నాలకు ధర్మరాజే సలాం చేస్తారు, మిగతా వాళ్ళు ధర్మరాజుకు సలాం చేయాల్సి వస్తుంది. ఓం శాంతి. ఈ క్లాసు ఇంకా కొనసాగుతుంది. తదుపరి భాగం 3వ ఎపిసోడ్లో విందాము. ఓం శాంతి. तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं, जिगर में प्यार तुम्हारा संजोए रहते हैं। तेरी यादों में हम बाबा खोए खोए रहते हैं। खुशियों से जीवन को खुशहाल